ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆధార్ కార్డ్ని ప్లస్ పాన్ కార్డ్ని ఎలా లింక్ చేయవచ్చో చెప్తాను. ఏంటంటే ఒక రూల్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఆ రూల్ ప్రకారం ఏంటి అంటే మీరు కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోవాలి. లేకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది పని చేయకుండా పోతుంది. ఎందుకు తెచ్చారు అంటే ఈ రూల్, చాలామంది దగ్గర 4-5 పాన్ కార్డ్స్ ఉంటుంటాయి. ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి 4-5 పాన్ కార్డ్స్ తీసి పెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్ అనేది తీసుకొచ్చింది. సో కంపల్సరీ మీరు మీ పాన్ కార్డ్ని ఈ ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి చూడండి, పెద్ద కష్టమేం కాదు. మీరు గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫిల్లింగ్ అని టైప్ చేయండి. ఓకే, సో ఈ ఫిల్లింగ్ అని టైప్ చేస్తే మీకు స్టార్టింగ్ ఒక లింక్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు రిజిస్టర్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇలాంటి ఒక స్క్రీన్ వచ్చేస్తుంది. అయితే మీరు ఒకవేళ ఇది రిజిస్టర్ చేసుకోలేదు అనుకోండి, అంటే మీకు దీనిలో యాక్చువల్ ఎలా వస్తాయంటే ఇక్కడ ఫస్ట్ టైం ఇలా వస్తాయి చూడండి, రిజిస్టర్ అని. నేను ఇక్కడ లాగిన్ అనే బటన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లాగిన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ మీ దగ్గర యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఉందనుకోండి, ఆల్రెడీ మీరు ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళైతే మీకు ఆల్రెడీ యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, మీ సిఏ దగ్గర నుంచి అయినా సరే మీరు దాన్ని తీసుకోవచ్చు. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లింక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫస్ట్ టైం అయితే మాత్రం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అనే బటన్ ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ రిజిస్టర్ నౌ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీ పాన్ కార్డ్ ఎటువంటిది, ఇండివిజువలా లేకపోతే హెచ్యుఎఫ్ఆ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు ఏది కావాలంటే అది తీసుకోవాల్సి ఉంటుంది. చార్టెడ్ అకౌంట్ అయితే చార్టెడ్ అకౌంట్స్ అని తీసుకోండి. సో అందరికి జనరల్గా ఏముంటుందంటే ఇండివిజువల్ ఉంటుంది. సో అది తీసేసుకొని ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తున్నాను. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్, సెకండ్ స్టెప్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ వస్తుంది, దాన్ని ఫిల్అప్ చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు. సో దానికోసం మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ నెంబర్, మీ పాన్ కార్డ్లో సర్నేమ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్క్రీన్లో మీరు ఏంటంటే ఈ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసేయండి. మళ్ళీ మీకు చూడండి థర్డ్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. యాక్చువల్ ఏంటంటే నేను ఇది ఆల్రెడీ ఫిల్అప్ చేసేసాను. సో మీకు నేను ఫిల్అప్ చేసిన స్క్రీన్ షాట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, సో ఇలా మీకు ఒక లాస్ట్ స్క్రీన్ అంటే మనకు థర్డ్ స్క్రీన్ ఉంది చూసారా, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని, అక్కడ ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుద్దంటే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మీ మెయిల్కి కూడా ఒక లింక్ వస్తుంది. ఓకే, ఆ మెయిల్ లింక్ని క్లిక్ చేయాలి. మెయిల్కి వచ్చిన లింక్ని క్లిక్ చేయాలన్నట్టు. చూడండి, ఇటువంటి ఒక లింక్ అనేది వస్తుంది మీకు. వచ్చిన తర్వాత ఈ లింక్ని క్లిక్ చేయాలి. లింక్ని క్లిక్ చేస్తే మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే చూడండి, ద యూజర్ ఐడి సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని వస్తుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఫిల్లింగ్ సైట్లో ఒక యూజర్ ఐడి మాత్రమే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే సైట్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ బటన్ ప్రెస్ చేస్తాం. అక్కడ మనం యూజర్ ఐడి అంటే ఏంటంటే ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది చూసారా, ఆ పాన్ కార్డే మన యూజర్ ఐడి అన్నట్టు. పాస్వర్డ్ అంటే మనం ఇంతకుముందు ఫిల్అప్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చేసుకుంటాం కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ క్యాప్చా అడుగుద్ది, క్యాప్చా ఇచ్చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. లాగిన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ దగ్గర ఇటువంటి లింక్ ఆధార్ అని వస్తుంది చూడండి. వన్స్ ఆధార్ పాన్ లింకింగ్ ఈజ్ కంప్లీటెడ్ యూ కెన్ వెరిఫై యువర్ రిటర్న్ యూజింగ్ ఆధార్ ఇఫ్ యువర్ మొబైల్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ ఆధార్. ఇట్లా ఉంది కదా, ఇట్లాంటిది ఒక స్క్రీన్ వస్తుంది మీకు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ మన దగ్గర ఉండే పాన్ కార్డ్ డీటెయిల్స్ అంటే మన పాన్ కార్డ్ మీద ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్, దాని మీద ఉన్నట్టు సేమ్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, తర్వాత వచ్చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఈ క్యాప్చా అనేది ఏదైతే ఉందో ఇక్కడ టైప్ చేసేసుకున్న తర్వాత లింక్ నౌ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇలాంటి ఒక మెసేజ్ అనేది వచ్చేస్తుంది మీ దగ్గర, ఆధార్ పాన్ లింకింగ్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇలా వచ్చింది అంటే మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిపోయిందని అర్థం. ఓకేనా.